సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాల నడుమ ఉగాది వేడుకలు జరుపుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్. చిత్తూరు నగరంలో ప్రమాదవశాత్తు కాలిపోయిన డంపింగ్ యార్డుపై టీడీపీ నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలి. మీడియా సమావేశంలో వైసీపీ నేతల వెల్లడి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు. వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి. చిత్తూరు నగరపాలక డంపింగ్ యార్డులో అదుపులోకి వచ్చిన మంటలు, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దన్న నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం శ్రీ క్రోధినామ నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా గురజాల జగన్మోహన్ గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులతో క్రోధినామ పంచాంగ శ్రవణం చేయించారు. ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ వసంతం అందరికీ సకల శుభాలు చేకూర్చాలని ఆశావాహక దృక్పథంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుందామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను సత్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మరియు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇట్లు మీ గురజాల జగన్మోహన్, చిత్తూరు నియోజకవర్గం. ప్రమాదవశాత్తు కాలిపోయిన డంపింగ్ యార్డుపై తెలుగుదేశం పార్టీ చెత్త రాజకీయాలు చేయడం తగదని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ జ్ఞాన జగదీష్, మాజీ మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి అన్నారు. మంగళవారం చిత్తూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని స్థానిక సంతపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ సోమవారం ప్రమాదవశాత్తు కాలిందన్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ నాయకులు, స్థానిక ప్రజలు స్పందించడంతో పెద్ద ప్రమాదం నుండి మంటలను అదుపు చేయడం జరిగిందని అన్నారు. సహాయక చర్యల్లో భాగంగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. వెంటనే చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి వారికి కావలసిన ఏర్పాట్లు చేసి సహాయ సహకారాలు అందించడంతో పెనుముప్పు తప్పిందన్నారు. అదేవిధంగా ఫైర్ ఇంజన్లతో, ట్యాంకర్లతో శ్రమించి మంటలను అదుపులోకి చేయడం జరిగిందని అన్నారు. అయితే డంపింగ్ యార్డ్ తరలింపుపై ఎంసీ విజయానందరెడ్డి గత 6 నెలల నుండి వేరే ప్రాంతానికి తరలించాలని తీవ్ర కృషి చేస్తున్నారన్నారు. 2 నెలలకు ముందు కూడా స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అయితే తెలుగుదేశం నాయకులు ప్రమాదం జరిగిన మంటలు అదుపు చేసిన తర్వాత వచ్చి ఫోటోలకు ఫోజులివ్వడం సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తరలిస్తామని హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు గోపి తదితరులు పాల్గొన్నారు. కొందరు టీడీపీ నాయకులు ఆడొచ్చి దాన్ని చూసేసి కమిషనర్ రాలేదు, ఇక్కడ ఉండే నాయకులు పట్టించుకోలేదు అని కొందరు మాట్లాడారు. మీరు ఆడొచ్చింది వచ్చేసరికి ఆల్మోస్ట్ మీరు 9 గంటలకో 10 గంటలకో రాత్రి రావడం జరిగింది. దానికి ముందే ఎంసీ విజయానందరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ వాలంటీర్స్గా ఆడుండే లోకల్ ప్రజలు, అదేవిధంగా కొందరు నాయకులతో కలిసి ప్రజల్ని ఎక్కడైతే వాళ్ళు సురక్షిత ప్రాంతంలో ఉండాలో అనేసి ప్రజల్ని కూడా తీసుకువెళ్ళడం కూడా జరిగింది. దాదాపు అక్కడ ఒక 100 హౌసెస్ దాకా ఖాళీ చేయించి పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి చెప్పి అదేవిధంగా ఆర్ఆర్ గార్డెన్స్లోకి ప్రజల్ని తీసుకువెళ్ళడం కూడా జరిగింది.
వాళ్ళకి అదేవిధంగా మాస్క్స్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇవన్నీ కూడా విజయానంద రెడ్డి గారు అందించడం జరిగింది. వీళ్ళు 9 గంటలకు వచ్చేసి అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది ఏమని కూడా వీళ్ళకి ఒక అవగాహన కూడా లేకుండా రావడం, ప్రెస్ మీట్ పెట్టడం. వైసీపీ వాళ్ళు ఏం చేయలేదు, గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు, కమిషనర్ ఏం చేయలేదు. కమిషనర్ గారు 3 o'clock ఉన్న దానికి సాక్ష్యం నేను అక్కడ లోకల్ కార్పొరేటర్గా నేనే అడుగుతున్నాను. మేడం రావడం చాలా ఎఫెక్టివ్గా పనిచేసినారు. మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఒక లేడీగా ఉండుకొని ఆ మేడం కూడా ఏమంటే దాదాపు లోపల ఆడ ఫైర్ అవుతూ ఉంటే కూడా మేడం కూడా ఇమ్మీడియట్గా ఆడికి అంత లోపలికి కూడా ధైర్యం చేసి లోపలికి వచ్చి దానంతా కూడా చూడడం జరిగింది. ఆడ ఫైర్ ఎట్లా అవుతా ఉంది, ఏం వచ్చి చేయడం. ఫైర్ ఇంజిన్స్కి వాళ్ళతో మాట్లాడి డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఫైర్ ఇంజిన్స్ అంతా కూడా అరేంజ్ చేసింది మేడం. అంత బాగా అదేవిధంగా మెడికల్ సిబ్బందితో మాట్లాడి అయినా ఏదైనా నైట్లో ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఒక మెడికల్ సిబ్బంది వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడ కానీ నేను ఈ పని చేస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. చేసిందంతా ఆయన చెప్పుకునేది మీరా? బాగా ఆలోచించండి. ప్రజలు కూడా ఒకటి గమనించాల్సింది ఏమంటే ఈ మధ్యలో సంతపేటలో దాదాపు ఫిబ్రవరి 2 months బిఫోర్ కూడా విజయానంద రెడ్డి గారి పర్యటన వచ్చినప్పుడు ఎవరు అడగకముందే డంపింగ్ యార్డ్ తీసేస్తాననేసి ఆయన ప్రామిస్ చేశారు. ప్రజలకు అందరూ తెలుసు. మళ్ళీ ఈ మధ్యలో 46వ డివిజన్లో మన పులికంటి గోపి గారు వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఒక మీటింగ్ పెడితే అప్పుడు కూడా ప్రజల్లో దాదాపు 1000 మంది ప్రజలు మళ్ళీ కూడా ప్రామిస్ చేశారు, నేను ఎమ్మెల్యే వెంటనే డంపింగ్ యార్డ్ తీసేస్తాను. ఇట్లా ఆయన పదే సంతపేటకు వచ్చేటప్పుడు డంపింగ్ యార్డ్ గురించి ఆయన స్పందిస్తూనే ఉన్నారు. డంపింగ్ యార్డ్ తీసేస్తానని చెప్పేసి చాలాసార్లు కూడా ప్రామిస్ కూడా చేశారు. మీరు అంటున్నారు నిన్న దాని గురించి పట్టించుకోలేదనేసి. మీరు జస్ట్ ఆడ వచ్చింది ఏమంటే ఒక 2 wheelersలో 10 మందిని వేసుకొని వచ్చి ఒక ఫోటో షూట్ లేదా అంటే ఎదుటి మనిషిని డ్యామేజ్ చేయడానికి వచ్చినారు తప్పితే మీకు సబ్జెక్ట్ అనేది తెలుసా? డంపింగ్ యార్డ్ గురించి మీరు ఏదైనా ఒక చిన్న ఇది తెలుసా? ఇప్పుడు గత 5 సంవత్సరాల ముందు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనేది కూడా మీకు తెలుసా? ఈ మన గవర్నమెంట్లో 5 ఏళ్ళ ముందుగా కోకోనట్ షెడర్ అనేసి ఒక మిషన్ ఒకటి తేవడము, అదేవిధంగా బిల్డింగ్ మిషన్, ప్రొవలైజర్, వేస్ట్ టు కంపోస్ట్ యూనిట్ అనేసి ఇట్లా చాలా మిషన్స్ తెచ్చింది ఈ గవర్నమెంట్లోనే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకే ఈ మిషన్లంతా ఆడికి వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పదని 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఆయన మీడియాకు వెల్లడిస్తూ కోడ్ నేపథ్యంలో ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మాధ్యమాల ద్వారా ఒక వ్యక్తిని గాని, ప్రాంతాన్ని గాని, కుల మతాలను గాని విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, అసత్య ప్రచారాలను ప్రచారం చేసిన చట్టరీత్యా శిక్షార్హులని తెలిపారు. ఇలాంటి వాటికి ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన గౌరవ చిత్తూరు ఎస్పీ గారు శ్రీ మణికంఠ IPS గారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా ఏదైనా మీడియా ద్వారా మీరు సందేశాలు పంపేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి. అది ఎవరైనా అబ్యూజ్ చేసే విధంగా కానీ లేదా ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించే విధంగానూ ఉంటే అది తెలిసి చేసినా, తెలియక చేసినా, లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా, లేదా ఎదుటి వ్యక్తి మీద నిరాహారమైన ఆరోపణలు చేసినా, లేదా ఇక్కడ ఒక వర్గాన్ని కానీ, లేదా ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, లేదా ఏదైనా ఒక ప్రాంతాన్ని కానీ చెందిన ప్రజలని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, ప్రసంగాలు చేసినా, లేదా ఏదైనా వీడియోస్ ప్రసారం చేసినా కూడా, లేదా తెలిసి తెలియకుండా అటువంటి వీడియోస్ని మళ్ళీ ఇంకొకరికి ప్రచారం చేసినా, ఇంకొకరికి సెండ్ చేసినా కూడా మీరు శిక్షార్హులు అవుతారు. కాబట్టి వాట్సాప్లోనూ కానీ, ఎటువంటి సోషల్ మీడియాలో కానీ మెసేజ్లు కానీ, వీడియోలు కానీ పంపేటప్పుడు తగు జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాం. ఇటీవలే ఒక పార్టీ నాయకుని మీద అసంబద్ధమైన అసత్య ఆరోపణలు చేస్తూ, నిందారోపణలు చేస్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో కూడా మా దృష్టికి రావడం జరిగింది. దానిపై చట్టరీత్యా కూడా చర్య తీసుకుంటున్నాం. దానికి బాధ్యులైన వారందరినీ కూడా
చట్టబద్ధలోకి తీసుకొచ్చి న్యాయస్థానం ద్వారా శిక్షింపజేస్తాం. కాబట్టి దయచేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రవర్తన నియమావళిని తెలుసుకొని అందుకు విరుద్ధంగా కాకుండా దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా పార్టీకి చెందిన నాయకులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ సంయమనం పాటించాలి. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఏదంటే పని మాట్లాడేసి ఎదుటివారిని కించపరిచే విధంగానో అసత్య ప్రచారాలు చేసే విధంగానో లేదా అసంబద్ధమైన లేదా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అనవసరంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి చట్టపరిధిలోకి రావద్దు, శిక్షార్హులకు కావద్దు. సత్య ప్రమాణాలకు నెలవైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు ఉగాది వేడుకలను మంగళవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారి మూల విరాట్కు ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే సిద్ధి బుద్ధి సమేత ఘననాథుని ఉత్సవ మూర్తులను ప్రధాన ఆలయంలోని అలంకార మండపంలో వేచెంపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు శివకుమార్ పంచాంగ శ్రవణం గావించారు. అనంతరం భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. తెలుగు ఉగాది సందర్భంగా కాణిపాకం ఆలయ దర్శనార్థం వచ్చిన అశేష భక్తజనంతో కాణిపాకం ఉదయం నుంచి రాత్రి వరకు కిక్కిరిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, అర్చకులు, వేద పండితులు, ఉభయదారులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరగొండ అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చక స్వాములు స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మండపంలో స్వామివారి ఉత్సవమూర్తుల నుంచి పంచాంగం శ్రవణం గావించి భక్తులకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. శ్రీ ఉగాది నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీయుత వెంకటేష్ గారికి, ఉభయధారులకు, పరిసర గ్రామస్తులకు, భక్తులకు, స్థానాచార్యులు భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అందులో మన దేవస్థానం యొక్క చరిత్రలో మొట్టమొదటిసారిగా మన ఈవో వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సంక్రాంతి పురుషుడు వాహనం పులి వల్ల అరణ్యం మృగనాశనము, ముఖం క్రోధంగా ఉన్నందువల్ల జననాశకరణము, ఆయన కూర్చోండేటువంటి అవస్థ యందు ఉండవల్ల మధ్య ధరలు కలుగుతుంది. ఆయన ప్రయాణం దక్షిణ దిశగా కొనుస్తుంది కాబట్టి దక్షిణ దేశములందు విపత్తు, రాజ విడ్భరము, కృష్ణపక్షం వల్ల దేశం క్షేమ ఆరోగ్యాలతో ఉంటుంది. బహుళ పాడ్యమి శుభప్రదము, మంగళవారం వల్ల వ్యాధుల వలన దుర్భిక్షము, దొంగల వలన భయము కలుగుతుంది. కాలము అపరాహ్న కాలము వల్ల శూద్రనాశనం. చిత్తూరు నగరపాలక డంపింగ్ యార్డులో మంటలు అదుపులోకి వచ్చాయి. నగరపాలక అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నగర కమిషనర్ అరుణ మంగళవారం ఉదయం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా లెనిన్ నగర్లోని 20 కుటుంబాలను అంగన్వాడీ కేంద్రానికి తరలించారు. పొగ వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇంటింటికి వెళ్లి మాస్కులు పంపిణీ చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులకు అవగాహన కల్పించారు. నగరపాలక ప్రజారోగ్య విభాగం, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వార్డు కార్యదర్శులు బృందాలుగా ఏర్పడి రాత్రంతా విధులు నిర్వహించారు. 3 అగ్నిమాపక యంత్రాలు, నగరపాలకకు చెందిన ట్యాంకర్ల ద్వారా సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో మంగళవారం వేకువజామున మంటలు అదుపులోకి వచ్చాయి. డంపింగ్ యార్డులోని చెత్తను జేసీబీల సహాయంతో వేరు చేసే ప్రక్రియ కొనసాగింది. ఇదే సమయంలో మంటలు మరోసారి రాకుండా మిగిలిన వ్యర్థాలను
పోర్టబుల్ పంపు యంత్రాలతో నీటితో తడుపుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ అరుణ తెలిపారు. మంగళవారం ఉదయం డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చేపట్టవలసిన చర్యలపై సూచనలు ఇచ్చారు. ప్రభుత్వ వాహన డ్రైవర్లందరూ ఐకమత్యంగా ఉండాలని చిత్తూరు జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పన్నీర్ సెల్వం అన్నారు. మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు పంచాంగ శ్రవణం పఠించి ఉగాది పచ్చడిని అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పన్నీర్ సెల్వం డ్రైవర్ సోదరులకు స్వీట్స్ బాక్సులు అందజేసి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ రోషన్ బాషా, వైస్ ప్రెసిడెంట్ హరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ బాబు, కోశాధికారి బాలాజీ, మురద్ బాషా, రామన్న, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. వ్రత సోదరులకి, వారి కుటుంబ సభ్యులకి, వాళ్ళ బంధుమిత్రులకి, వాళ్ళందరికీ ఉగాది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కలిగి దేవుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, మన కాణిపక్క నాగస్వామి ఆశీస్సుతో, ముక్కోటి దేవతలతో, దేవుల ఆశీర్వాదంతో మన వ్రత సోదరులకి కొత్త సంవత్సరము వారికి అష్టావిశ్రము, ఆరోగ్యము, ధనము, ఆనందము, సంతోషము, సకల సౌకర్యము, అష్టావిశ్రాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం చిత్తూరు జిల్లా శాఖ తరఫున నా డ్రైవర్ సోదరులకి, కార్యవర్గ సభ్యులకి, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ శుభ సందర్భంలో మన డ్రైవర్ సోదరులకి అందరికీ కూడా ముందుగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము. మన రంజాన్ పండుగ పర్వదిన సభ ముందుగా మా మేనేజర్ గారికి మన రంజాన్ తోప కానుక, చిరు కానుక, ఆయన చేసే సర్వీస్కి చాలా ఏదో చేయాలి. మా సంఘంలో ఏదో మా వాళ్ళైనంత వచ్చినాక ఆయన కానుక మా డ్రైవర్ సోదరులకి ఈ ఉగాది పండుగ సోదరులుగా స్పీడ్ బాక్సులు తినిపించుకొని మేము నూతన సంవత్సర శుభాకాంక్షల్ని, ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఒకరికి అభినందించుకోవడం జరిగినది. ఇలాంటి ఆనందము, ఇలాంటి ఈ అనుబంధము ఇప్పుడు డ్రైవర్లకు ఒకరికొకరి కలిసి మెలిసి ఉండాలని మేము మనసా వాచ ఆ దేవుడు కూడా ఆ బలము, ఆ శక్తి, ఆ జ్ఞానాన్ని మాకు ప్రసాదించాలని, ఎప్పుడు ఒకరికి ఒకరు తోడై నీడై మేము వెంటుండి నడిచి ఒకే మాట మీద ఒకే అజెండాలో మేము పనిచేస్తామని ఒకసారి కారణంగా తెలియజేసుకుంటూ అందరికీ ఉగాది. రాష్ట్రంలోని మద్యం షాపులపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఓటర్లను మద్యంతో కొనాలని చూస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో భాగంగా బార్లను సైతం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు మద్యం ద్వారా లక్షల కోట్లు దండుకుంటున్నారని, అంతేకాకుండా ఆన్లైన్ పేమెంట్ మద్యం దుకాణాలలో అమలు చేయకుండా మద్యంపై వచ్చే సొమ్ములు తన సొంత ఖజానాకు తరలిస్తున్నాడని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మద్యం దుకాణాలు వైసీపీ కార్యకర్తల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం దుకాణాలపై ఆడిటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విక్రయించిన మద్యంపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. మద్యం దుకాణాల లావాదేవీలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలని కోరారు. పదే అబద్ధాలు చెప్తూ మద్యపానాన్ని నిషేధిస్తాను, మరి ఇదేంటయ్యా? టానిక్కా ఇది? జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో ఇదేమన్నా టానిక్కా? మరి ఇది మద్యం కాదా? మరి నిషేధం ఎక్కడా? ఎలక్షన్లకు అడుగుతున్నావు కదా,
ఓట్లు అడుగుతున్నావు కదా, మరి ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావు? నువ్వు రాజశేఖర్ రెడ్డి బిడ్డవు అయితే నేను మాట తప్పను మడమ తిప్పను అని చెప్తున్నా నువ్వు ఇవి ఎందుకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉంది? అది సమాధానం చెప్పకుండా ఓట్లు అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని నిలయాలి ప్రజలు కూడా. ప్రతి ఆడతల్లిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరన్నా వచ్చి ఓట్లుగా అడిగితే మద్యపానం నిషేధం ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావని నిలదీయండి. ఇంత మాట తప్పిన వ్యక్తి, ఇంత మోసగారి వ్యక్తి పండగ పూట కూడా నీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది. ఎంతమంది చావులకు కారణం జగన్మోహన్ రెడ్డి. నువ్వు నీ కల్తీ మద్యంతో నీ పనికిరాని లిక్కర్తో తాగి ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది చచ్చిపోయారు. ఉన్న డిస్టిలరీస్ మీద ఎలక్షన్ కమిషన్ నిఘా పెట్టాలి. ఎంత ఈరోజు ఎంత ఈ విధంగా ఎన్ని లీటర్లు లిక్కరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అదేవిధంగా బయట ఎంత వస్తూ ఉంది, వైన్ షాపులకి ఎంత పంపిస్తున్నారు, ఏ వైన్ షాప్కి ఎంత లిక్కర్ చేరుతుంది, ఆ లిక్కరు సాయంత్రానికి ఎంత అమ్ముడుపోయింది, మిగిలిన లిక్కర్ ఏంటి, దీని మీద ఆడిటింగ్ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో ఇప్పటికే యథేచ్ఛగా లిక్కర్ ఏరులై పారుతూ ఉంది. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు సాయంత్రం ప్రచారం అవుతానే ఆ వైన్ షాప్ కాకి వెళ్ళండి, టోకన్ చూపించండి, లిక్కర్ తీసుకోండి. లెక్క పక్కా లేదు. ఎలక్షన్ చేసేస్తున్నారు, ఎలక్షన్ ప్రభావితం చేస్తున్నారు లిక్కర్ ద్వారా. కాబట్టి మీరు ఈ లెక్కలు ఎక్కడ ఏ వైన్ షాప్లోనూ ఉండవండి. మేము ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తాం, మీరు ఆడిటింగ్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఏ లెక్కలు ఉన్నాయి వాళ్ళు రాయించింది మీరు తీసుకోవాలి. క్యాష్ అండ్ క్యారీ ఏంటండి? క్యాష్ అండ్ క్యారీ ఏంటి? ఈరోజు గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంది, ఈరోజు అన్ని పేర్లు పెట్టుకొని మీరు ఇంకా క్యాష్ ఇచ్చి తీసుకుంటున్నారంటే ఆ డబ్బు ఎక్కడికి పోతా ఉంది? ఎంత అమ్ముతున్నారు? మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎక్కడుంది? మేము చెప్పడం ప్రతి వైన్ షాప్ మీద రోజుకి 3,500 వైన్ షాపుల మీద వీళ్ళు చేస్తున్న వ్యాపారం సంవత్సరానికి అనాథరేజ్గా 25,000 కోట్లు అనాథరేజ్గా వ్యాపారం చేస్తున్నారు. మేము మొదటి నుంచి అభియోగిస్తున్నాం. దీని మీద ఎలక్షన్ కమిషన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వైన్ షాపుల మీద నిఘా పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. క్యాష్ మీద నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి బాటిల్ మీద నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి విశ్వక్షేణుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడవాళ్లకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేచేంపు చేశారు. శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామివారి సర్వసైనాధ్యక్షులు విశ్వక్షేణుల వారిని వేచెంపు చేశారు. ఆ తర్వాత శ్రీవారి మూల విరాట్లకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ భక్తులందరికీ నూతన తెలుగు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఓ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు తెలుగు ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఉగాది ఆస్థానము చాలా అత్యంత వైభవంగా అర్చకులు జీయంగారులు అంతా కలిసి చేయటం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా స్వామివారిని ఈ దేశము రాష్ట్రము ప్రపంచమంతా కూడా సస్యశ్యామలంగా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోవటం జరిగింది. సో ఉగాది ఆస్థానం చాలా చక్కగా నిర్వర్తించారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యాలయంలో ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని వైభవంగా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించడం జరిగింది. పోయిన శుక్రవారం స్వామివారికి ఉగాది పర్వదినం సందర్భంగా విశేష వజ్ర కవచాది ఆభరణాలతో అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనం పైన వేంచేపు చేసి విశేషమైన తిరువాభరణాలు స్వామికి అలంకరణ పూర్తయిన తర్వాత రెండవ అర్చన పూర్తయిన తర్వాత విశేషమైన పడులుగా పెద్ద లడ్డు వడ అప్పము దోశ మొదలైన ప్రసాదాలని స్వామివారికి 2వ గంటలో నైవేద్యంగా సమర్పించి స్వామివారికి నూతన పట్టు వస్త్రాలని యోగ నరసింహస్వామి ఆలయం నుంచి ధ్వజస్తంభం ప్రదక్షిణంగా స్వామివారి గర్భాలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాలు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు అలంకరణ, అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమం వైభవంగా ఈరోజు ఈ సంవత్సరం జరిగేటటువంటి పంచాంగ విశేషాలన్నింటినీ పంచాంగ పఠనం గావించి పంచముఖాల కొలువు బంగారు వాకిల్లో వైభవంగా నిర్వహించి రూపాయి హారతులు ఇత్యాది స్థాన బహుమానపూర్వకంగా కార్యక్రమాలు పూర్తయి ఈ దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయురారోగ్యాలతో పశుపాడి పంటలతోటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని సదా ప్రార్థిస్తూ ఉన్నాము. స్వామివారి అనుగ్రహంతో దేశ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందుకోసం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 60,000 కట్ ఫ్లవర్స్ ఉపయోగించారు. శ్రీవారి ఆలయం లోపల యాపిల్, ద్రాక్ష, బత్తాయి, నారింజ, కర్బూజా, మామిడి, చెరుకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు అపురూపమైన ఉత్తమ జాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెత్త పుచ్చకాయలతో చెక్కిన దశావతారాలు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది. అదేవిధంగా అయోధ్య రామాలయం బాలరాముడి సెట్టింగ్ నవధాన్యాలతో రూపొందించిన మత్స్య అవతారము భక్తులను మైమర్పించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 150 మంది పుష్ప అలంకరణ కళాకారులు, టీటీడీ గార్డెన్ సిబ్బంది 100 మంది 2 రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల పుష్ప ఆకృతులను రూపొందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.